జాగలేదు, బొంద పెట్టేందుకు జాగలేదు, ఇల్లు కట్టేందుకు జాగలేదు. మరి 9300 ఎకరాలల్లా ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది. ఇండస్ట్రియలిస్ట్ మనని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది. మాకు ఇచ్చేయండి, మేము మంచిగా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి, ప్రభుత్వం అడ్డికి పావు షేర్కి ఇచ్చింది. ఆ రోజు ₹1 విలువ చేసేది 5 లక్షలకి ఇచ్చింది. ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచిగా వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు. గత 4-5 నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి. చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ. ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ ఉంటుంది. బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మధ్యలో ఉంటుంది, సిటీ మధ్యలో. బాలనగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ ₹1,50,000 ఉంటుంది గజం. ఒక గజం ₹1,50,000 అంటే దాదాపు ఒక ఎకరం అంటే ఎంత? 4,850 గజాలు. అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ 70 కోట్లు, 72 కోట్లు ఉంటుంది ఇవాళ. అది మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందాడా? 30,000. 1,50,000 మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ 30,000. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇరికేనా రిజిస్ట్రేషన్లో 30% కడితే చాలట, నీకు మొత్తం ఇచ్చేస్తాం అంటే 1,50,000 గజం ఉన్న ఒక స్థలం, 30,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం, 10,000 కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 10,000 గజంకి కడితే చాలు. 4,850 72 కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు? అట్లా ఆ లెవెల్లో ఇవాళ త్రోవే ప్రైస్కి ఇస్తున్నాడు. దానిలో వెనకాల ఉన్న మతలబ్ ఏంది? వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు. రాబోయే 10-15 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఆయన మన్మడు, వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్లో ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. ఎకరం 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 × 40 అంటే ఎంత? దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఈ చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునిమన్మడు పుట్టేదాకా, వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదాని అంబానీని ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కుండే ఉంటుంది మొత్తం. నిలబెట్టి మనిషికి ₹1,00,000 వాడేసి కొనేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్